పౌర్ణమి రోజు ప్రయాణం చేయకూడదంటారు కదా. అసలు ఈ నమ్మకం వెనక నిజమేంటో చూద్దాం. పెద్దవాళ్ళెప్పుడూ చెప్తుంటారు పౌర్ణమి రోజు ప్రయాణం అస్సలు మంచిది కాదు అని. సరే, ఇంతలా చెప్తున్నారు కానీ ఈ మాటలో నిజముందా? నిజానికి దీనికి సైంటిఫిక్గా గానీ శాస్త్రాల పరంగా గానీ ఎలాంటి ఆధారమూ లేదు. అపోహే అయితే మరి ఇంతమంది దీన్ని ఎందుకు నమ్ముతున్నారు? దీనికి 2 కారణాలున్నాయి. మొదటిది జ్యోతిష్యానికి సంబంధించింది. పౌర్ణమికి చంద్రుడి శక్తి పీక్స్లో ఉంటుంది కదా. అందుకే ప్రయాణం మానేమని కాదు, జస్ట్ మనసుని కంట్రోల్లో పెట్టుకోమని చెప్పారంతే. ఇక రెండో కారణం, ఇది చాలా ప్రాక్టికల్, పైగా చారిత్రక కారణం కూడా. పాత రోజుల్లో పౌర్ణమి వెన్నెట్లు రాత్రి ప్రయాణాలు చేసేవాళ్లు. అప్పుడు దొంగల బెడద ఎక్కువ. అంటే ఆ హెచ్చరిక సేఫ్టీ కోసమిచ్చిందే తప్ప మూఢనమ్మకం కాదన్నమాట. సరే, ఈ నమ్మకం నిజమే అనుకుందాం. మరి పౌర్ణమికి ప్రయాణం చేసేవాళ్ల సంగతేంటి? ఎంతోమంది యాత్రికులు, వ్యాపారులు, పండగలకెళ్లేవాళ్లు వీళ్ళంతా పౌర్ణమికే ప్రయాణిస్తారు. వాళ్ళెవరూ ఏ ఆటంకాలు ఫేస్ చెయ్యట్లేదు. దీన్ని బట్టి ఇది అపోహే అని క్లియర్గా తెలుస్తోంది. పైగా శాస్త్రాల ప్రకారం చూస్తే పౌర్ణమి కొత్త పనులు మొదలుపెట్టడానికి చాలా మంచి రోజట. సో అసలు విషయం తేదీ కాదు, సరైన ప్లానింగ్, సేఫ్టీ జాగ్రత్తలే ముఖ్యం. ఇదంతా చూశాక ఒక్క విషయం ఆలోచించాలి. ఇలాంటి నమ్మకాలు మనం ఇంకెన్ని పాటిస్తున్నామో.